అందరికీ షలోం, శుభోదయం. ఎలా ఉన్నారు ప్రియజనంగమ్మ? బాగున్నారా? మీరు బాగుండాలని మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాద వాక్యం ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ లేఖనము. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణము నువ్వు దక్కించుకొందువు. ఇది యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ఈ సంగమా, ఇక్కడ చూడండి, సిద్కియా నెబుకద్నెజరుకి చేత పట్టబడ్డారు, భయంకరమైన హింసించారు. తన కొడుకులను కుమారుని పోగొట్టుకున్నాడు. ఈయన సిద్కియా కండ్లు గుడ్లు పీకేసి ఆయనను తీసుకొని వెళ్ళినప్పుడు ఇర్మియాకు ప్రత్యక్షమైంది వాక్కు. ఇర్మియాకు ప్రత్యక్షమై, ఆ ప్రాంతంలో నన్ను నమ్ముకున్న కొంత వ్యక్తులు ఉన్నారు, బిడ్డా ఇర్మియా నాన్న ఈ మాట సెలవిమ్ము అని చెప్తున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటేవి గనక నేను నిన్ను కాపాడేదను, నిన్ను మరణం నుంచి తప్పించదను అని మాట్లాడుతున్నాడు. నీ ప్రాణము నేను దక్కించుకుంది. క్రైస్తలో నిజం బిడ్డ. ఎవరెవరైతే ప్రభుని నమ్ముకుంటారో, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, అవమానాలు ఎదురైనా, లేనిపోని చెడు మాటలు నీపై పడ్డా, తప్పుతోనికి నువ్వు మంచివాడివై మంచిదానివై ఉన్నా, నేను తప్పు వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తున్న వారి చేతిలో నుంచి వెళ్ళి ఖచ్చితంగా నమ్మకమైన దేవుడు తప్పిస్తాడు. నన్ను ఆశ్రయించే వాడికి ఏ మేలు కుదరా అంటాడు. సింహపు పిల్లలు లేమి కలదో కానీ ఆశ్రయించే వాడికి ఏ మేలు కుదరదు. ఈ మేలు ఎప్పుడు వస్తుంది? దేవుడు ఎట్లా తప్పిస్తాడు అంటే, ఆయన ఎవరెవరైతే నమ్ముకుంటారో, ఆయన ఎవరెవరైతే పట్టుకుంటారో, ఆయన ఎవరెవరైతే ఆయన సన్నిధిలో నిలిచి ఉంటారో, ఓర్పు కలిగి, శోధన సహించి, ఓపికతో ఉంటారో వారిని ఖచ్చితంగా ప్రభు దీవిస్తాడు. ప్రతి ఒక్క శోధన నుంచి తప్పిస్తాడు. ప్రభువారు అన్నారు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను వాటన్నిటి నుంచి విడిపించేవాడు నీ దేవుడు, నీ యెహోవాయే. అవును బిడ్డ, యెహోవా తప్ప ఈ లోకంలో ఏ మనుషుల్ని తప్పించలేదు. ఎందుకు తెలుసు? ఈ సృష్టిని కలగచేసిన వాడు ఆయన కదా, ఈ భూమిని కలగచేసిన వాడు ఆయన కదా. నీలో ఒక ఉజ్జీవాన్ని, నీలో ఒక ప్రత్యక్షతను, నీలో ఒక అభిషేకాన్ని ఉంచిన వాడు సృష్టికర్తైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అందుకని నీవు నమ్ముకుంటే కనుక నేను తప్పించదను. దావీదు నమ్ముకున్నాడు, తన మామ చేతిలోని చెప్పించాడు. ఎవరెవరైతే చంపాలని చూశారో దావీదుని, ఆ దావీదుకే చంపాలో అన్న వాళ్ళనే అప్పగించాడు దేవుడు. అని చంపలే. దేవుడు భయం ఉంది. దేవుడి చేతి అభిషేకించబడేవాడని గుర్తించాడు. నిజంగా దేవుని బిడ్డారా, నిన్నెవరైతే శోధించాలనుకుంటారో, నిన్నెవరైతే నీపై తప్పు మోపాలి, నిందలు మోపాలి, అవమానం మోపాలి చూస్తున్నారో, వారిని నీ చేతికి అప్పగించే రోజు ఒక రోజు వస్తుంది. నువ్వు ఆయన నమ్ముకుంటే. ఎవరిని? యెహోవాని నమ్ముకుంటే. కానీ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి, ఎవరికి నోటికెంత వస్తుందంత మాట్లాడి. ఎందుకు తెలుసా? వారు వేస్తున్న నిందలను బట్టి, వారిని మీద మోపుతున్న అబద్ధాలు బట్టి, వారిని మీద మోపుతున్న చెడు మాటలు బట్టి నువ్వు ధన్యుడు. అందుకే మత్తయి సువార్తలు చాలా క్లియర్గా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని ఆశ్రయించిన వారికి, ఆయన నమ్ముకున్న వారికి
ఆశీర్వాదముల దీవెనలే ఉంచాడు తప్ప ఏ కీడు ఉంచలేదు, ఏ కీడు పెట్టలేదు. ఎవరికి? ఆయన నమ్ముకున్న వారికి మాత్రమే. ఆయనపై పరిపూర్ణమైన నమ్మకము, పరిపూర్ణమైన విశ్వాసము, అది చావులోనైనా, బ్రతుకులోనైనా, శ్రమలో అయినా, నిందలోనైనా నిలకడగా, స్థిరముగా, ఓపికతో ఉన్నవారికి మాత్రమే ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన అభిషేకము, ఆయన ప్రసన్నత, ఆయన యొక్క దీవెనలు, ఆయనకు ఆశీర్వాదములు పరిపూర్ణంగా ఇస్తాడు దేవుడు. కాబట్టి బిడ్డ, దోపుడు సొమ్ము దోచుకున్నట్లు కాబట్టి ఈరోజు ఎట్లా దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణాన్ని దక్కించుకుంటా. ఇది ఒకసారి ఆలోచించి ప్రభుని నమ్ము. అందరు చేస్తున్నారు, నేను చేస్తాను కాదు భక్తి. అందరు వేరు, నీవు వేరు. అందరి కోసం, మనుషుల కోసం కాదు నీ భక్తి, మనుషుల కోసం కాదు నీ ఆరాధన, మనుషుల కోసం కాదు నీ వాక్యం చదివే విధానం, మనుషుల కోసం రాదు నీ మందిరానికి వచ్చే విధానము. నువ్వు ఒక ప్రత్యేకమైన వాడిగా ఉండాలి. నువ్వు ప్రత్యేకమైన దేవుని చేత ప్రత్యేకింపబడిన దానిగా, వాడిగా ఉంటే ఖచ్చితంగా ఇర్మియా ద్వారా, ప్రవక్త ద్వారా అక్కడ కొంతమంది దేవుని ఎరిగిన బిడ్డలకి ఎంతైతే సమాధానకరమైన వాక్యం చేశాడో అదే వాక్యం నీకు సన్మానం చేస్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు తప్పించుకుంది. దూపు సొమ్ము దక్కించుకున్నట్లు దక్కించుకుంటావు నీ ప్రాణాన్ని. బిడ్డ, ఈ వాక్యం నీ పట్ల నెరవేర్చబడినట్టు అందరము ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమడుకున్నాము. రండమ్మా, దయా సంకల్పం గల మహాపరిశుద్ధ నీ పరిశుద్ధ పాదములకి వందనం స్తోత్రం. నీ బిడ్డలు నీ ప్రేమ ఎంతమంది వాక్యం విన్నారో నా పట్ల మీరు కృప సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని క్రీస్తు పెట్టి బతులను వేడుకున్నాము తండ్రి. అమ్మాయి అందరికి శిష్యులు, మీ గాడ్ బ్లెస్ యు.